హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రింటర్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే బ్రాండ్ హెచ్పి. ఎందుకంటే మార్కెట్లో లీడ్ చేస్తుంది ప్రింటింగ్ సెగ్మెంట్లో హెచ్పినే కాబట్టి. నార్మల్గా ప్రింటింగ్ టెక్నాలజీలో కూడా మనకు హెచ్పినే లీడ్ చేస్తుంది. ఎందుకంటే ఇది క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంది. అంతేకాకుండా మనకు ప్రింటింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఈ ప్రింటర్స్లో చూసుకుంటే. అయితే ఈ ప్రింటింగ్ సెగ్మెంట్లో చూసుకుంటే హెచ్పి లేజర్ జెట్ సెగ్మెంట్లో మోనోక్రోమ్ అలాగే కలర్ ఈ రెండు ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో కూడా మనకు మోనో లేజర్ ప్రింటర్ అయితే ఒకటి ఉందన్నమాట. దీని మోడల్ వచ్చేసరికి హెచ్పి లేజర్ జెట్ ట్యాంక్ ఎంఎఫ్పి 2606 SDW ప్రింటర్. యాక్చువల్గా ఇది ఎవరైనా అఫోర్డ్ చేయగల ప్రింటర్ అనమాట. అంతేకాకుండా చాలా సాలిడ్గా మంచి అవుట్పుట్తో మనకు ప్రింటింగ్ అయితే ఇస్తుంది. దీంట్లో చూసుకుంటే మనకు 30 పైసా పర్ పేజ్ అయితే పడుతుంది అనమాట. నిజంగా ఎవరైతే బిజినెసెస్ చేస్తుంటారో ఇంట్లో పెట్టుకోవాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఇది చూసుకుంటే ఈ హెచ్పి నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ప్రింటర్ అనమాట. దీని మోడల్ వచ్చేసరికి హెచ్పి కలర్ లేజర్ జెట్ ప్రో ఎంఎఫ్పి 3303 SDW. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళ కోసం, స్మాల్ బిజినెస్ రన్ చేసే వాళ్ళ కోసం ఇది ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. సో హెచ్పి కలర్ లేజర్ జెట్ ప్రోలో మనకు రెండు మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట 3000 సిరీస్లో. ఒకటి వచ్చేసరికి సింగిల్ ఫంక్షన్ హెచ్పి కలర్ లేజర్ జెట్ ప్రో 3203 DW, అలాగే మనకు మల్టీ ఫంక్షన్ హెచ్పి కలర్ లేజర్ జెట్ ప్రో 3303 SDW అనమాట. సో బోత్ రెండింటిలో కూడా మనకు ప్రింటింగ్, స్కానింగ్, అలాగే కాపీ, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు కూడా ప్రతిదీ చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట ప్రింటింగ్ పరంగా. సో దీంతో పాటుగా ఈ ప్రింటర్లో డూప్లెక్స్ లేజర్ ప్రింటింగ్, టెరాజెట్ టోనర్, అలాగే మనకు ప్రింటింగ్ అనేది ఫాస్ట్ గా ఉండడం, లోయర్ ఎనర్జీ కన్జంప్షన్ లాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను మీకు అన్బాక్సింగ్ చేస్తూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక బాక్స్ విషయానికి వస్తే ఇది టోటల్ గా మనకు వైట్ కలర్ బాక్స్ లో అయితే వస్తుంది అనమాట. సో ఎక్కడ కూడా మనకు డీటెయిల్స్ అయితే ఉండవు. సో బాక్స్ ఓపెన్ చేస్తే సో దీంట్లో మనకు ఎక్స్ట్రా కంటెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ చూసుకుంటే మనకు రెఫరెన్స్ గైడ్, అలాగే మనకు సెటప్ గైడ్ తో పాటుగా వారంటీ కార్డ్ కి సంబంధించిన పేపర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది, ఒక USB కేబుల్ అయితే ఉంటుంది అనమాట మనం ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇక ఫైనల్ గా మనకు ప్రింటర్ అయితే ఉంటుంది. సో టోటల్ గా కవర్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత చూడొచ్చు ప్రింటర్ మనకు చూడడానికి ప్రీమియం గా అయితే ఉంటుంది అనమాట. ఇక ఫస్ట్ మనం దీని ఫిజికల్ ఓవర్వ్యూ గురించి ఒకసారి క్లియర్ గా అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు పవర్ బటన్ ఉంటుంది, దానిపైన వాకప్ USB పోర్ట్ ఉంటుంది, కంట్రోల్ ప్యానల్ అయితే మనకు పైన ఉంటుంది అనమాట. 4.3 ఇంచెస్ తో మనకు టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే అవుట్పుట్ ట్రే ఉంటుంది, ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్ ADF సపోర్ట్ కూడా ఉందన్నమాట మనకు, అవుట్పుట్ ట్రే ఎక్స్టెండర్, అలాగే మనకు కార్ట్రిడ్జ్ యాక్సెస్ డోర్ అయితే ఉంటుంది. మనకు రెండు ట్రేస్ అయితే ఉంటాయి. ఇక దీన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే పవర్ కనెక్షన్ కి సంబంధించిన పోర్ట్ అయితే ఉంటుంది, రేర్ డోర్, అలాగే USB పోర్ట్ తో పాటుగా ఇథర్నెట్ పోర్ట్ అయితే మనకు బ్యాక్ సైడ్ చూడడానికి కనబడుతుంది. సో ఓవరాల్ గా మనం చాలా ఈజీగా అయితే సెటప్ చేసుకోవచ్చు అనమాట ప్రింటర్ ని. జస్ట్ మన పవర్ కేబుల్ ని కనెక్ట్ చేసేసి పవర్ ఇచ్చేసామంటే మనకు పవర్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇది ఆన్ అవుతుంది. సో దాని టోటల్ గా ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 4.3 ఇంచెస్ తో ఒక టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో కంట్రోల్ ప్యానల్ అనమాట. దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే చూడడానికి కనబడతాయి. సో దీంట్లో చూసుకుంటే మనకు మెనూ, సైన్ ఇన్, కాపీ, స్కాన్, ప్రింట్, ఫ్యాక్స్, USB, ట్రేస్, సప్లైస్, జాబ్ హెల్ప్ లాంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. పైన మీకు కాపీ ఆప్షన్ ఉంటుంది, దాని పక్కన మీకు ఎన్ని ప్రింట్స్ కావాలి అంటే ఎన్ని కాపీస్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు డూప్లెక్స్ ప్రింటింగ్ తీసుకోవడానికి కూడా ఇక్కడే మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా ఈజీగా మనం ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక దీని ట్రే విషయానికి వస్తే దీంట్లో చూసుకుంటే అరౌండ్ మనం 250 పేపర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. A4 పేపర్స్, ఇంకా అలాగే లీగల్ పేపర్స్ కానివ్వండి, ఏవైనా సరే పేపర్స్ ని ఇక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు, అంటే లోడ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ ప్రింటర్ లో మనం మాట్లాడుకోవాల్సింది టెరాజెట్ టోనర్ గురించి అనమాట. నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మనం ప్రింట్స్ తీసేటప్పుడు మనకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది, లెస్ ఎనర్జీని యూజ్ చేసుకునే విధంగా దీన్ని అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది అనమాట. అంటే మీకు మంచి, అంటే బోత్ హై పర్ఫార్మెన్స్ తో పాటుగా ఎక్కువ కన్సిస్టెన్స్ ప్రింటింగ్ కి ఇది ఒక స్మార్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. అంటే మీకు చెప్పాలంటే ప్రింటింగ్ స్పీడ్ అనేది దీంట్లో చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. నేను తర్వాత మీకు ప్రింట్స్ తీసి కూడా క్లియర్ గా చూపిస్తాను. చెప్పాలంటే దీంట్లో మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీకు ప్రింట్స్ అనేవి చాలా స్పీడ్ గా వస్తాయి, లో మెయింటెనెన్స్, అలాగే మీకు ప్రింట్ ఏదైతే మనకు ప్రింటర్ లైఫ్ అనేది చాలా రోజులు వస్తుంది అనమాట. దీంతో పాటుగా ఏదైతే మనకు అవుట్పుట్ ఉంటుందో చాలా క్రిస్పీగా మంచి క్వాలిటీలో అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఈ ప్రింటర్ ని మనం 3 విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వైఫై ద్వారా, ఇథర్నెట్ తో, అలాగే మనం USB కేబుల్ తో కూడా ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను వైఫై అయితే కనెక్ట్ చేశాను. సింపుల్ గా మనకు డిస్ప్లేలో ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మన సరౌండింగ్ లో ఉండే వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే మన వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ గా కనిపిస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ అదే వైఫై మన పీసీకి కూడా కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇక మన పీసీలో మనకు వీళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది hpsmart.com అనేసి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి వీళ్ళ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని సో మనం వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మనం సింపుల్గా వైర్లెస్లీ HP స్మార్ట్ అనే ఏదైతే యాప్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని సో మనం ప్రింట్స్ అనేవి
చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక ఇన్విటేషన్ కార్డ్ అనేది ప్రింట్ ఇస్తున్నాను చూడండి. నేను ఇది జస్ట్ డిజైన్ చేశాను, దాని తర్వాత జస్ట్ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా మనకు చాలా మంచి క్వాలిటీలో ఫాస్ట్గా ఇక్కడ మనకు ఆ ప్రింట్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సేమ్ ఇలానే మనకి ఇది డూప్లెక్స్ లేజర్ ప్రింటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనం జస్ట్ పేపర్ పెట్టేసి మనం డూప్లెక్స్ అంటే డ్యూయల్ సైడ్ ప్రింట్స్ అనేవి తీసుకోవచ్చు. జస్ట్ కాపీ బటన్ ని క్లిక్ చేసేసి మనం డూప్లెక్స్ ప్రింటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక తర్వాత దీంట్లో మనకు ADF కూడా ఉందన్నమాట, ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్. సో మనం దీంట్లో 40 పేపర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఆటోమేటిక్ గా మనకు ప్రింట్స్ అనేవి అదే ఇచ్చుకుంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ ప్రింటర్ లో. దాని తర్వాత మీరు కలర్, బ్లాక్ అండ్ వైట్, ఎనీథింగ్ ఏదైనా సరే మీరు ప్రింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. అరౌండ్ మనకు 25 పేపర్స్ పర్ మినిట్ అయితే ఇది ప్రింట్స్ అయితే ఇస్తుంది అనమాట. తర్వాత మనకు ట్రేలో 250 పేపర్స్ అయితే పడతాయి. సో మీరు లోడ్ చేసుకొని ప్రింట్స్ ఇచ్చుకోవడమే. కావాలనుకుంటే USB కేబుల్ కనెక్ట్ చేసి కూడా మీరు మీ సిస్టమ్ నుంచి ప్రింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ ప్రింటర్ లో HP Wolf Pro సెక్యూరిటీ ఉండడం వల్ల మన డాక్యుమెంట్స్ ఇంకా అలాగే డేటా బ్రీచెస్ కాకుండా చాలా సెక్యూర్ గా అయితే ఉంచుతుంది అనమాట. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇలా మీరు సెక్యూర్ గా సూపర్ ఫాస్ట్ గా మంచి క్వాలిటీలో ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రింటర్ ని యూస్ చేసుకొని మనకు దీంట్లో ADF అయితే ఉందన్నమాట. నిజంగా చెప్పాలంటే HP అన్ని రకాల బిజినెస్ల కోసం ప్రింటింగ్ సొల్యూషన్ లో లీడర్ గా అయితే ఉంది. డూప్లెక్స్ లేజర్ ప్రింటింగ్ లో అయితే నెంబర్ 1 గా అయితే ఉందని చెప్పొచ్చు. చెప్పాలంటే HP ప్రింటర్ సెక్యూర్ గా అఫోర్డ్ చేసే విధంగా మనకి ఎటువంటి ఇష్యూస్ రాని విధంగా అయితే పేరు తెచ్చుకున్నాయి. సో టోటల్ గా మన టైం ఇంకా అలాగే మనీని అయితే ఇవి సేవ్ చేయడానికి డిజైన్ చేశారనమాట. సో ఎటువంటి డిజిటల్ సెటప్ లో అయినా సరే ఇవి చాలా స్మూత్ గా ఇంటిగ్రేట్ అవుతాయి. అయితే ఒకవేళ మీరు ఈ ప్రింటర్ తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ మనకు అరౌండ్ ఒక 60,000 దాకా అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన లింక్ ఇంకా అలాగే మిగిలిన డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు మోనో లేజర్ ప్రింటర్ కోసం చూస్తున్నట్లయితే HP 2606 SDW మీకు ఒక సాలిడ్ చాయిస్ అయితే అవుతుంది. ఇది కూడా మనకు చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది, చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. మనకు దీంతో పాటుగా లో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ ప్రింటర్ మాత్రం సీరియస్ గా ఒక అఫోర్డబుల్ ప్రింటర్ అనే చెప్తాను. ఎందుకంటే మనకు జస్ట్ 30 పైసా పర్ పేజ్ అయితే పడుతుంది అనమాట. దీని కాస్ట్ అరౌండ్ మనకు 24,000 అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీరు HP ఆన్లైన్ లో అంటే HP ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. అయితే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కలర్ ప్రింటర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళు HP లేజర్ జెట్ సిరీస్ ఏదైతే 3000 సిరీస్ ఉందో సో దాంట్లో ఈ 2 ప్రింటర్స్ అయితే చెక్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసరికి HP కలర్ లేజర్ జెట్ ప్రో ప్రింటర్ 3303 STW, అలాగే HP కలర్ లేజర్ జెట్ ప్రో ప్రింటర్ 3203 STW అనమాట. వీటికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, డైరెక్ట్ గా మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు.